మహోన్నతుడైన మా దేవ, కృపాభరితుడైన మా ప్రియ తండ్రి, ప్రస్తుతం అనేక మంది ప్రజలు తండ్రి శత్రు వలయాలలో చిక్కుబడిపోయారు ప్రభా. భయంకరమైనటువంటి కరువుతో బాధపడుతున్నారు. భోజనాన్ని గుర్చిన కరువు కాకుండా, వాక్యమనే ఆహారం లేకుండా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేకుండా బలహీనులైపోయి బ్రతుకుతున్నారయ్యా. దయచేసి కనికరించండి, దయచేసి కనికరించండి. మీ ప్రజల పట్ల మీరు కృప చూపెట్టి ఒక అద్భుతం చేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. కరుణ వాత్సల్యత కలిగిన వారు స్వామి. ఎందరో నీ పేరు పెట్టబడిన బిడ్డలు ప్రభా, ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఇంకా చంటి పిల్లల్లాగా వారు ఇటు అటు పరిగెడుతున్నారు. ఆత్మీయతలో స్థిరత లేదు ప్రభా. అంతరంగ పురుషుల్లో బలం లేదు ప్రభా. లాంటి బిడ్డల్ని కనికరించండి తండ్రి, కనికరించండి. అటువంటి బిడ్డలపైన మీ కృప చూపెట్టి నాయన వారు స్థిరపడి బలపడటానికి తండ్రి మీ ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా నాయన మహిమ కలిగిన వారుగా నిలబడటానికి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఏప్రిల్ మాసం 20వ తారీఖు 2024 శనివారం. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృప కనికరమును బట్టి ఆయన నామమునకు మహిమ కలిగి మనలందరినీ కూడా ఆ కృపగల దేవుడు సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏప్రిల్ మాసం 20వ తారీఖు 2024 శనివారం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. ప్రాకారం మీద తిరుగుతున్నటువంటి రాజును చూసి ఒక స్త్రీ అంటుంది, మహారాజా, నాకు సహాయం చేయండి ఏలినవాడా అని కేకలు వేస్తే, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును? కళ్ళంలో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి అన్నాడు. దేవుడు సహాయం చేయకపోతే రాజు కూడా ఏమీ సహాయము చేయలేడని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రభు సహాయం చేయాలి ప్రతి వారికి. ఎంతోమందికి దేవుని సహాయము లేక కుటుంబాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఒకటి, భార్య భర్తలకు సమాధానం లేదని కొందరు, తల్లిదండ్రులు పిల్లలకు సమాధానం లేదని కొందరు, నానా రకాలైనటువంటి సమస్యలతో బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. అయితే మన దేవుడు చాలా నమ్మకమైన దేవుడు, కనికరం గల దేవుడు, సహాయము చేసేవాడు. బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అని కీర్తన 46:1 చెప్పబడింది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, ఆ వాక్యాన్ని చదువుతాను. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అని వాక్యము సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు యెషూరును అనగా ఇశ్రాయేలీయులను యెషూరును అని అంటాడు. ప్రియులారా, బాగా గమనించాల్సింది, యెషూరును అనేటటువంటి వారితో మాట్లాడుతూ దేవుడు మీ సహాయము నిమిత్తమై ఎలాగొస్తున్నాడు తెలుసా? ఆకాశ వాహనుడై వస్తున్నాడని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప మాట! ప్రియులారా, భూమిని నరులకిచ్చాడు,
ఆ మహాకాశములు దేవుని వశములో ఉన్నాయి. భూమి మీద మనుషులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. చూడండి, 29వ వచనాన్ని కూడా చెప్తాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అని చెప్పాడు. కృపగలిగినటువంటి దేవుడు మనలను శత్రువుల యొక్క ఉన్నత స్థలములను త్రొక్కు వారినిగా చేస్తాడు. ఆయన అంత గొప్ప సహాయము ఆ కృపగల తండ్రి మనకు దయచేస్తాడు. 1 సమూయేలు గ్రంథము 7:12 వచనంలో అయితే పైన చూడండి, సమూయేలు ప్రవక్త దేవుడైన యెహోవాకు ఆయన బలి అర్పిస్తూ ఉన్న సమయం అది. చూడండి, అక్కడ రాయబడిన మాట వాక్యంలో చెప్పబడింది, యెహోవాకు సర్వాంగ బలిగా పాలు విడువని ఒక గొర్రె పిల్లను అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చారు. అయితే యెహోవా ఆ దినము ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను, అనగా సహాయపు రాయి అని అర్థం. దేవుడు మనకు సహాయము చేయవాడు, ఆయన రాయి లాంటి వాడు. రాజు అంటున్నాడు, యెహోవా సహాయము చేయకపోతే నేను ఎక్కడ నుండి సహాయము చేయగలను? కళ్ళములో నుండి ధాన్యము, గానుగలో నుండి ద్రాక్షరసాన్ని తీసుకురాగలనా? అయినా నీ మనవేమిటో, ఎందుకు విచారమునకు కారణమేమిటో చెప్పమన్నాడు. ఆ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడేనని వాక్యము సెలవిస్తుంది. అయ్యో, బాగా గమనించాలి. షోమ్రోనులో గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురం రెట్ట 5 రూపాయలు, అంతేనా అంటే 2 స్త్రీలు మాట్లాడుకున్నారు. వారిద్దరూ కలిసి ఒక ఇంట నివాసము చేసేటటువంటి వారు. వారిద్దరూ ఆకలి బాధ తట్టుకోలేక వారికున్న ఒక బిడ్డను, ఈరోజు నీ బిడ్డను మనం వండుకొని తిందాం, రేపు నా బిడ్డను వండుకొని తిందామని మాట్లాడుకొని ఆ రోజున ఒక తల్లి బిడ్డను వండుకొని తినేశారు. ఆ మరుసటి రోజున ఆమె తన బిడ్డను దాచిపెట్టాది. ఈ విషయం రాజు దాకా వెళ్ళాది. రాజు ఆ మాట విని ఆ ప్రాకారం మీద ఎంతో క్షోభిస్తూ ఉన్నాడు. ఆ ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే రాజు తన నడుముకు గోనె పట్టలు కట్టుకొన్నట్టుగా జనులు చూశారు. అయ్యలారా గమనించాలి, ఈ రోజున ప్రభు పిల్లలు ఈ మాటలు విన్నప్పుడు
మీకేం అర్థమవుతుందో ఏమో నన్ను గమనించాలి. వారి పిల్లల్ని తినే భయంకరమైనటువంటి కరువు వచ్చేది. ఎంత భయంకరము! ప్రియులారా, ఆలోచించవలసిన విషయం. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి రాకుండా, ప్రపంచానికి రాకుండా ప్రతిరోజు మనము ప్రార్థించుదుముగాక. ప్రభువా, ఏ పరిస్థితుల్లోనూ ప్రపంచంలో ఈ దారుణమైన దుస్సంఘటన రాకూడదయ్యా. ప్రస్తుతం ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలీయులకు యుద్ధ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. దయచేసి యుద్ధాన్ని మాన్పించండి ప్రభువా. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో నాయన దేశాలు నష్టపోవడం కాదు, ప్రపంచమే నష్టపోతుందని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారయ్యా. ఆ దినమున యుద్ధం అక్కడైతే కరువు ఇక్కడ కూడా ప్రారంభమవుతుందని ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చూడండి, ఒక బియ్యం బస్తా 1600, 1700 రూపాయలు. అదే గనక యుద్ధం ప్రారంభమైతే మనకు 2000 కూడా బియ్యం బస్తా దొరకదు. ఇప్పుడు పాలు పట్టణాలలో 100 రూపాయలు లీటరు. రేపు యుద్ధం వస్తే 200 పెరగదు అనటానికి సంకోచమే లేదు. మీ కాఫీలు మానాలి, మీ పిల్లలకు పాలివ్వడం కూడా కష్టమైపోతుంది. ఎన్నో ఆహారపు దినుసులు మనము కొనలేని పరిస్థితులు అయిపోతాయి. ఆఖరికి జంతువుల్లాగా గడ్డి మేయాల్సి ఉంటుందేమో. అయ్యో, అది తలంచుకుంటేనే గుండె పగిలిపోతుంది. ఆ దినములో ఒకవేళ రావచ్చునేమో. దయచేసి ప్రతి వారు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కన్నీళ్లతో రాజు ప్రాకారం మీద నడుస్తున్నట్లు, ఆయన గోనెపట్ట కట్టుకున్నట్లుగా చూశారు. అనగా దాని అర్థం గోనెపట్ట తగ్గింపుకు సూచన. ప్రతి వారు కూడా తమ్మును తాము తగ్గించుకొని ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చి ప్రార్థిస్తే ప్రభువు ఒకవేళ తన ఉగ్రత మన మీదికి రాకుండా ఆయన తప్పించగలడేమో. మనమే ప్రార్థించాలి. క్రైస్తవులమైన మనమే ప్రార్థించాలి. మర్చిపోకండి. దేవుడు ఆ ప్రార్థన ఆత్మను మీ మీద కుమ్మరించునుగాక. ఆమెన్.